పెద్దపల్లి జిల్లా మంతెన నియోజకవర్గం ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని మానేరువాగుపై నిర్మించిన వంతెన గిడ్డర్లు సోమవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయాయి. ముత్తారం మండలం ఓడేడు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకై మానేరువాగుపై ఈ వంతెన నిర్మాణాన్ని 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. గత 9 సంవత్సరాలుగా నిర్మాణం నత్తనడకన సాగుతూ కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెనకి సంబంధించి ముత్తారం వైపు 2-3 పిల్లర్ల మధ్య అమర్చిన 3 గిడ్డర్లు కూలిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి కేటాయించారు. నిర్మాణం పూర్తి కాకముందే నేలకొరగడంతో నాణ్యతా లోపంతో పాటు అప్పటి ప్రభుత్వం బాధ్యత రాహిత్యం బట్టబయలైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, గుత్తేదారు మరియు అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీటీసీ పుట్ట మధుకర్ ను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మానేరు నది పైన 2016లో ఏదైతే శంకుస్థాపన చేసారో బ్రిడ్జి దాదాపు 48 కోట్లతో నిర్మాణం చేసి అప్పటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్గా ఉండబడినట్లాంటి పుట్ట మధుకరు గొప్పలు చెప్పుకున్నాడు. 25 నెలల్లో ఈ బ్రిడ్జి మీద ఈ గ్రామాల యొక్క చిరకాల కోరిక నెరవేర్చబోతుందని ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది. ఇది చూస్తే దాదాపు 8 సంవత్సరాలు దాటి 9 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి పనుల గురించి, ఇక్కడ జరుగుతున్నట్లాంటి నాణ్యత లోపం గురించి పర్యవేక్షణ అనేది కనపడలేదు. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా పుట్ట మధుకర్ వచ్చి ఈ బ్రిడ్జి మీద ఎందుకు ఇక్కడ వర్క్ జరగట్లే, నాణ్యత ఏ రకంగా ఉందనేది సంబంధిత అధికారులను తీసుకుని వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు కనపడలే. సర్పంచ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్నట్లయిన దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసి రకం పనులతో ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేసి ఇలా పబ్లిక్ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లాంటి కాంట్రాక్టరు, అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధుకర్, ఇప్పటి చైర్మన్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ R&B వాళ్ళు కూడా అనేక దఫాలుగా మొత్తుకున్న బ్రిడ్జి కిందనే, పిల్లర్ల కిందనే ఇసుక తీస్తున్నారు. పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని అటు భూపాలపల్లి జిల్లా RDO కానీ, ఇటు పెద్దపల్లి జిల్లా RDO కానీ R&B వాళ్ళకు మొత్తుకున్నా పట్టించుకోలేదు. అన్నట్టుగానే నిన్న సాయంత్రం 9:30-10 గంటల సుమారు చిన్న గాలి దుమారమై అట్లాంటి గాలి దుమారానికే ఇవాళ 3 గార్డర్లు పడి ఒక 10 ఫీట్ల దూరంగా వచ్చి నడి రోడ్డు మీద పడింది. అదృష్టశాతం రైతులు పంట పొలాల నుంచి వెళ్ళి ఇంటికి చేరుకుంటున్న 2 నిమిషాల గ్యాప్లోనే ఇది జరగడం పెద్ద ప్రమాదం మా ఓడేడు గ్రామ రైతులకు తప్పింది. అట్లనే ఒక పెళ్లి బృందం బస్సు కూడా 500 మీటర్ల దూరంగానే బ్రిడ్జి కూలినప్పుడు ఉంది. అందులో దాదాపు 60-65 మంది పిల్లలతో సహా ఉన్నారు. కొంచెం ఒక 2 నిమిషాలు వాళ్ళు ముందు పాస్ అయితే బస్సు ధ్వంసమయ్యేది, ఇంతమంది ప్రాణాలకు నష్టం జరిగేది. ఇట్లాంటి దుర్మార్గమైనట్లాంటి గత పాలకులు చేసినట్లాంటి నిర్లక్ష్యం సంబంధిత కాంట్రాక్టరు, సంబంధిత R&B డిపార్ట్మెంటు పూర్తి బాధ్యత వహించాలని మా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, మా శ్రీధర్బాబు గారు మంత్రివర్యులుగా ఉన్నారు కనుక అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన మన భాగం అని ఏదైతే మనం 4 నెలల నుంచి ప్రజా ఆదరణ పొంది అభివృద్ధికి కంకణం కట్టుకున్నామో, ఇట్లాంటి అభివృద్ధి నిర్లక్ష్యము క్రిమినల్స్ను ఎత్తికోశాన వదిలిపెట్టకుండా వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా మంత్రి గారిని మా ఊడు గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తూ వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని. ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ 2 ఉమ్మడి జిల్లాలు వరంగల్, కరీంనగర్ జిల్లాను కలుపుతూ నిర్మించదలపెట్టిన ఈ మానేరుపై వంతెన ఆ రోజున్న ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఎంతో గొప్పలు చెప్పుకొని 24 నెలలను ఈ బంగారు తెలంగాణనే మీ కళ నెరవేరుస్తాం, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుస్తామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప
వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ, మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. దాని నిదర్శనం ఇది. దీనివల్ల ఈ యొక్క ప్రజాధనం ఎంతో దుర్వినియోగం ఉంది. కావున ఆ సదర్ కాంట్రాక్టర్ 48 కోట్లు మరియు 2023లో 11 కోట్లతో కూడా మళ్ళా రీటెండర్ చేసి ఎస్టిమేట్ పెంచడం జరిగింది. ఈ ఎన్ని కోట్ల రూపాయలు మానేరు నదిలో కలిపి నాశనం చేశారు. కాబట్టి చట్టరీత్యా కాంట్రాక్టర్ మరియు ఇక్కడ ఉన్న నాయకత్వం పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.